ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి వందే సిద్ధిర్భవతు మే సదా. శ్రీ గురుభ్యో నమః. మోహనవాణి ఛానల్ వీక్షకులందరికీ కూడా ముందుగా వసంత పంచమి శుభాకాంక్షలు. ఈరోజు వసంత పంచమి, శ్రీ పంచమి అనేటువంటి పర్వదినం. మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమీ తిథి. దీని యొక్క ప్రాముఖ్యాన్ని, వైశిష్యాన్ని కొంచెం సేపు ముచ్చటించుకునే ప్రయత్నం చేద్దాం. వసంతోత్సవ పర్వదినం ఈ సంవత్సరం మనకి ఫిబ్రవరి 2వ తేదీ వస్తోంది. ఈ పండుగని ఉత్తర భారతదేశంలో విశేషంగా జరుపుకుంటారు. మాఘ శుద్ధ పంచమి నాడు వసంత ఋతువు ప్రారంభం అవుతుంది. వసంత ఋతువు యొక్క రాకని భారతదేశం అంతటా వసంత పంచమి పండుగగా ఉత్సాహంగా జరుపుకుంటారు. తెలుగు నెలల ప్రకారం కాదు, ఇక్కడ ఉండేటటువంటి సౌరమానం ఈ లెక్కల ప్రకారం. తూర్పు భారతదేశంలో దీన్ని సరస్వతీ పూజగా జరుపుతారు. మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా సరస్వతీ పూజ, అక్షరాభ్యాస కార్యక్రమాలు పిల్లలకి విశేషంగా జరుగుతాయి ఈ వసంత పంచమి రోజు. జ్ఞానానికి అధిష్టాన దైవమైనటువంటి సరస్వతీ మాత, ఆ తల్లి జ్ఞానస్వరూపిణి. శాస్త్రము, కళలు, విజ్ఞానం, హస్తకళలు మొదలైన వాటిని చదువుల తల్లి సరస్వతి అంశాలుగా మన పెద్దలు భావించారు. సృజనాత్మక శక్తికి, స్ఫూర్తికి కూడా ఆ వీణాపాణి అయినటువంటి సరస్వతీ మాత సంకేతంగా చెప్పడం అనేది మన యొక్క సంప్రదాయం. జ్ఞానశక్తికి అధిష్టాన దేవత సరస్వతీ మాత. జ్ఞానము, వివేకము, దూరదర్శిత్వం, బుద్ధిమంతత, విచారశీలం, వీటన్నిటి కూడా సరస్వతీ మాత అనుగ్రహిస్తుంది అని హిందువులందరూ కూడా నమ్ముతారు. సత్వగుణము, రజోగుణము, తమోగుణం, ఈ 3 గుణాలని బట్టి అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడు పారడి బుచ్చడియమ్మ, వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ, దుర్గ మాయమ్మ అన్నాడు పోతన గారు. ఆ ముగురమ్మల మూలపుటమ్మ అయినటువంటి జగన్మాతని మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా మనం కీర్తిస్తాం పురాణాల్లో. ఈ ముగ్గురిలో సరస్వతీదేవి పరమ సాత్వికమూర్తి. ఆ తల్లికి యుద్ధం చేసే ఆయుధాలు ఏమీ ఉండవు చేతుల్లో. బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం సరస్వతీదేవిని అహింసకి ప్రతీకగా, అధినాయికగా పేర్కొన్నారు. ధవళమూర్తిగా పద్మం మీద కూర్చొని ఉన్నటువంటి వాగ్దేవి మందస్మిత వదనంతో కాంతులు ఇనుతూ ఆశ్రిత వరదాయినిగా దర్శనమిస్తుంది. సరస్వతి శబ్దానికి అర్థం ప్రవాహము అని. సరస్వతీదేవి పేరుతో నది కూడా ఉంది. మానా అనేటువంటి చోట కనిపిస్తుంది బద్రీనాథ్లో. ప్రవాహం అనేది ఒక చైతన్యానికి ప్రతీక. జలం అనేది జీవశక్తికి సంకేతం. నీళ్లు సకల జీవరాశులకి శక్తిని అందిస్తుంది. నీరే ప్రాణాధారము అని కూడా చెప్పారు. అలాగే ఉత్పాదకతని పెంపొందిస్తుంది. పంటలు పండాలంటే నీళ్లు కావాలి.
ఈ ఉత్పాదకత వసంత ఋతువు నుంచి ప్రారంభం అవుతుంది. ఆ ఉత్పాదక శక్తికి ప్రతిఫలమే సరస్వతీదేవి. ఉత్పాదకుడైనటువంటి సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడికి ఈ సరస్వతీదేవి శక్తిదాయిని. భార్య అంటే శక్తి ఇచ్చేటటువంటిది. అందుకే నాలుక మీద పెట్టుకున్నాడు. నాలుకతో ఏం చేస్తాం? మనం మాట్లాడతాం. శ్రీ అంటే సంపద, జ్ఞానము, సంపద, ఈ రెండింటిని ఇచ్చేటటువంటి సరస్వతీదేవిని ఈ వసంత పంచమి రోజున పూజించడం విశేషమైనటువంటి ఫలప్రదమని మన పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ పర్వదినానికి వసంత పంచమి అనేటువంటి పేరుతో పాటు శ్రీ పంచమి అనే పేరు కూడా ఉంది. చదువుల తల్లి సరస్వతి పుట్టినరోజు ఈ వసంత పంచమి. ఈ వేడుకలని ఆదిలాబాద్ జిల్లాలో బాసరలో వెలసి ఉన్నటువంటి శ్రీ జ్ఞాన సరస్వతీదేవి ఆలయంలో ప్రతి సంవత్సరం విశేషంగా జరుపుతారు. శారదాంబని ప్రసన్నం చేసుకున్నటువంటి వ్యాస భగవానుడు గోదావరి తీరంలో ఒక సైకత మూర్తిగా ఆ దేవి యొక్క విగ్రహాన్ని రూపొందించాడు. ఆ మహాశక్తి అందులో ప్రతిష్ఠితురాలై భక్తులందరినీ అనుగ్రహిస్తూ ఉంటుంది అని, ఆ క్షేత్రమే పూర్వం వ్యాసపురి అని పేరుతో ఉంటే మన నోళ్లలో పడి బాసరగా మారిపోయింది. ఇక్కడ వేకుజాము నుండే మంగళవాద్య సేవ, సుప్రభాత సేవ, ఉత్సవాలు అన్నీ మొదలవుతాయి. అనంతరం అమ్మవారికి మహా అభిషేకం నిర్వహించి చక్కటి అలంకరణ, నివేదన, హారతి ఉంటాయి. రోజంతా చండీ వాహనం, వేదపారాయణం, అమ్మవారికి మహాపూజ జరుగుతుంది. సాయంత్రం పల్లకీలో అమ్మవారిని ఊరేగిస్తారు. వసంత పంచమి రోజు చిన్నారులకి అక్షరాభ్యాసం చేయించడానికి శ్రేష్టమైనటువంటి దినంగా భక్తులు భావిస్తారు. మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా దేశంలో నలుమూలల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీగా భక్తులు ఈ బాసర క్షేత్రానికి వస్తారు ఆ రోజు అక్షరాభ్యాసం చేయటానికి. ఈ సరస్వతి అనేటువంటి శబ్దానికి ప్రవాహ రూపంలో ఉండే జ్ఞానం అని అర్థమైంది కదా, అర్థం ఉన్నది కదా. ప్రవాహం అనేది చైతన్యానికి సంకేతం అయితే వసంత ఋతువు శోభలకి వసంత పంచమి స్వాగతం పలుకుతోంది అని ఇక్కడ మనకి సంకేతార్థం. శుద్ధ సత్వగుణ శోభిత అయినటువంటి సరస్వతీమాత తెల్లటి వస్త్రాలతోటి, తెల్లటి మాలలతోటి అలంకృతై హంసవాహినిగా తామర పుష్పం మీద కొలువుదీరి ఉంటుంది. ఆమె చేతిలో అక్షమాల, ఒక పుస్తకం ధరించి ఉంటుంది. వీటితో పాటు వీణావాదనం కూడా చేస్తుంది ఆ తల్లి. ఈ వేదాలు సరస్వతి నుంచే ఆవిర్భవించాయని గాయత్రి హృదయం అనేటువంటి గ్రంథం చెబుతుంది. ఈ శ్రీపంచమి పర్వదినంలో ఈ తల్లిని అనేక రకాలుగా ఆరాధిస్తారు. బ్రాహ్మణి సన్నిధిలో బాలబాలికలకి అక్షరాభ్యాసం చేస్తారు, వాళ్ళకి చదువుకి ఢోకా ఉండదని. ఈ వసంత పంచమి రోజున అందరూ ఆ తల్లిని తప్పకుండా ఆరాధించాలి. పుస్తకాలని, కొన్ని గ్రంథాలని, కళాన్ని అమ్మవారి దగ్గర పెట్టి పూజించాలి. బ్రహ్మాది దేవతలు కూడా ఈ శారదాంబని ఈ రోజున పూజిస్తారు. ఈ రోజున అమ్మవారిని ఆరాధించడం వల్ల విద్యాబుద్ధులే కాకుండా మేధాశక్తి వృద్ధి అవుతుంది. ఆ తల్లి కృపా కటాక్షాల వల్ల జ్ఞానము, విజ్ఞానము. జ్ఞానం అంటే లౌకికమైన చదువు, విజ్ఞానం అంటే పారలౌకికమైనటువంటి జ్ఞానం. ఈ రెండు వృద్ధి పొందుతాయి. ఇక ఈ మాఘమాసంలో మంజులమైన మనోహరమైనటువంటి ప్రకృతి వికాసం చెందుతుంది. జ్ఞానం, వివేకం, దూరదర్శిత్వం ఇవన్నీ కూడా
ఈ మాఘమాసం సరైనటువంటి తరుణం నేర్చుకోవటానికి. కాబట్టి ఈ తల్లి ధరించే వస్తువులన్నీ తెల్లగానే ఉంటాయి. యా కుందేందు తుషారహారధవళ యా శుభ్రవస్త్రాన్విత యా వీణాదండ మండితకర యా శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవై సదా వందిత సా మాం పాతు సరస్వతి భగవతి నిశేషజాడ్యాపహ అని సరస్వతీమాత యొక్క ప్రార్థన. మేము యాత్రలో ఉన్నాం. బాగా జలుబు, గొంతు పోవడం అయినా కూడా మన ఛానల్ వీక్షకులకి ప్రతిరోజు ఏదో ఒక సందేశం ఇవ్వాలి. ఎందుకంటే ఎంతో కృషి చేస్తున్నారు మన మోహనవాడి అధినేత సీతారామాంజనేయులు గారు. మరి దానికి మనం అందరం సహకరిస్తే కదా ఛానల్ని చక్కగా నడపగలిగేది. అందువల్ల కించిత్ గాత్ర సౌలభ్యం తక్కువగా ఉన్నా కూడా ప్రయత్నం చేశాను. ఏదైనా చిన్న చిన్న పదాలు సరిగ్గా పలకనందువల్ల దోషం రాకుండుగాక అని నేను అమ్మని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. స్వస్తి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.